మనకు వర్షాలు చిన్నగా చిరుజల్లులో పడ్డప్పుడు మాత్రమే మనకు పంటలు మంచిగా వస్తాయి. అలాగాక ఉరుములు మెరుపులతో గాలి దుమారంతో పడుతుంటే ఏమవుతుంది? పంట కాస్త నాశనం అవుతుంది. అంటే మనిషి కూడా అంతే అండి. నోరేసుకొని మనకే ఉంది కదా నోరని, ఆ నోరేసుకొని పడిపోతే ఎదుటి వ్యక్తి పైన అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన తప్పు కాకుండా పోదు. వాళ్ళతో ఆవేశంతో వాళ్ళు అరవడంతో ఆ నిజం కానీ అబద్ధం కాదు. నోరేసుకొని పడిపోవడం వల్ల నిజం అబద్ధం కాదు, వాళ్ళు చేసిన తప్పు ఒప్పైపోదు, వాళ్ళు ఏదైతే అరుస్తున్నారో అదంతా కూడా నిజమైపోదు. ఎదుటి వ్యక్తి తప్పు కాదు, నిజం నిజమే. ఎన్నటికున్న నిజం బయటికి వస్తుంది. కాస్త నెమ్మదిగా కూర్చొని మాట్లాడడం వల్ల ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. అంతే కదా. అలాంటి వాళ్ళని చూస్తే, నోరేసుకొని పడిపోయే వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక వాళ్ళని వాళ్ళకే వదిలేయాలి, చూసుకుంటాడు దేవుడే అంతా.